అయితే అదే అదే అంటున్నాను ఇద్దరు. విష్ణుకుమార్ రాజు ఆయన శిష్యుడే, పురంధేశ్వరి కూడా వెంకయ్యనాయుడుతో టచ్ లోనే ఉంటున్నారు. ఉమ్, వెంకయ్యనాయుడు మనుషులని అవాయిడ్ చేయాలని పార్టీ అనుకోదు కదా. ఉమ్, సత్య అయినా లెక్కనైతే ఉమ్, రాలేదా? ఉమ్, వెంకయ్యనాయుడు ముద్ర అనేటువంటి దాన్ని తీసేయలేరు వీళ్ళు. అదే తీసేసి అవును. వేరే వర్గాన్ని ఎవరు తయారు చేయగలిగారు? ఉమ్, వెంకయ్యనాయుడు ప్రోత్సహించిన వాళ్ళే ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళు. ఉమ్. శ్రీనివాస్ వర్మ ఇదివరకు వెంకయ్యనాయుడు మనిషి కాదా? అంటే అప్పుడు వెంకయ్య నాయుడు గారు బిహైండ్ ద స్క్రీన్ నడిపితే ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని వేరుగా చూడరు. ఒక సందర్భాల్లో ఇద్దరు ఒకటే అంటారు. ఇప్పుడు బాబు గారు అన్న కదిపారా నేను అనేది అది. అక్కడేం లేదు. ప్రాక్టికల్ గా ఏంటంటే ఇంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రిగా చేసినోడు. అవును. అంతకంటే కైకులూరుకి వేరే అభ్యర్థి ఎవరున్నారు? ఉమ్, ఇక్కడ కైకులూరు ఆఫర్ చేయడం చంద్రబాబు చేసిన ఎత్తు. ఉమ్, కైకులూరు ఆఫర్ చేయడం చంద్రబాబు వేసిన ఎత్తు. ఉమ్, అంటే చంద్రబాబు తనకి పాజిటివ్గా ఉండే వాళ్ళ నియోజకవర్గాలు తనే వదిలిపెట్టాడు బీజేపీకి. ఉమ్, బీజేపీలో తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వాళ్ళ కోసం సీట్లు తనే ముఖ్యమైన సీట్లను కొన్నిటి వదిలిపెట్టాడు. ఉమ్, అనకాపల్లి కావచ్చు, తర్వాత కైకలూరు కావచ్చు, విశాఖ నార్త్ కావచ్చు, అనపర్తి. ధర్మవరం కావచ్చు. ఉమ్. అనపర్తి మళ్ళీ ఆయన కావాలని డబుల్ గేమ్ అందులో చంద్రబాబు. అంటే అనపతి కూడా ఆయన వదిలిందే కదా. ఆ, అదే ఫస్ట్ లీట్ లో ప్రకటించి నేను అనేది బీజేపీ గెలవగలిగినటువంటి సీట్లు, తెలుగుదేశం కూడా గెలవగలిగిన సీట్లు ఇవి. ఉమ్, అవును. సో వీళ్ళకి అభ్యర్థులు లేరు, ప్లస్ అక్కడ వాళ్ళకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఉమ్, వాళ్ళు తెలుగుదేశానికి ఫేవరబుల్ గానే ఉంటారు. సత్య, విష్ణుకుమార్ రాజు, అవును. తర్వాత సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ టీడీపీ ఫేవరబుల్. ఇవి అందుకని ఆ కామినేని సీట్లు శ్రీనివాస్. కావాలనే